హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ చేతి వంట. నోరూరించే గోంగూర నిలవ పచ్చడి చేయబోతున్నాను. ముందుగా గోంగూర కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలా. ఎందుకంటే తడి ఉంటే గోంగూర ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఇలా ఆరబెట్టుకున్న గోంగూరని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా మెంతులు, ధనియాలు, పోపులు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకుందాం. దోరగా వేయించుకుంటే బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడి మన తెలుగు సాంప్రదాయాల్లో మన ఎవరింట్లో అయినా గోంగూర పచ్చడి ఉండాల్సిందే కదండి. అందుకని మీరు కూడా ట్రై చేయండి, చూసి నేర్చుకోండి, ఓకేనా. అలాగే అదే ప్యాన్లో మనం ఎండుమిర్చి కూడా వేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంది కదండి, ఆయిల్లో ఒక 20 ఎండుమిర్చిని వేయించుకుందాం. అంటే సుమారు 50 గ్రాములు వేయించుకుందామా. అయితే ఇవన్నీ పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంకా కల్లుప్పు అండి, 1 కప్పు కల్లుప్పు కూడా వేసి ఇవి పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఎండుమిర్చి కూడా కలిపి గోంగూర పచ్చడి ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉండరండి, మంచిగా ఇష్టపడతారు. అందుకే మీకోసం ఇలా కల్లుప్పు కూడా 1 కప్పు వేసుకుందాం. ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక ఆయిల్ స్పూన్ వేసి ఈ గోంగూరని వేయించుకుందాం. బాగా దగ్గరయ్యాక ఒక్కసారి లో ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టి మగ్గించుకుందామా. చూడండి, ఇంకా ఇలా మగ్గిపోయింది కదా. దీంతో స్మాషర్స్ కూడా చేసుకోవచ్చు, పప్పు గుత్తితో కూడా నలుపుకోవచ్చు, మిక్సర్లో కూడా వేసుకోవచ్చు. ఇలా పప్పు గుత్తితో కూడా నలుపుకోవచ్చు అండి. మిక్సర్లో వేయని వాళ్ళు స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ వేస్తే అది మీ ఇష్టం. మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తాలింపు సిద్ధం చేసుకోవాలి. 6 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. దీనికి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోవాలండి. మామూలు నూనె వేసుకుంటే పాడయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని పోపు దినుసులు, జీలకర్ర, దంచిన వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఈ మిశ్రమాన్ని దోరగా వేయించుకోవాలి. ఈ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేయడం ద్వారా ఎక్కువ రోజులు గోంగూర నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుంది, పాడయ్యే ఛాన్స్ ఉండదు. తప్పకుండా పాటించండి. ఇలా దోరగా వేయించి చల్లారబెట్టుకోవాలండి. పోపులని చల్లారిన తర్వాతే మనం వేసుకోవాలి. వేడివేడిగా వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదండి. ఇందాక మనం గోంగూరను వేయించుకున్నది మిక్సీ జార్లో తీసుకుందామా. ఈ మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఇందాక పోపు దినుసులన్నిటినీ పొడి చేసుకున్నవన్నీ ఇందులో కలిపి మిక్సీ కొట్టుకుందామండి. ఇలా మిక్సీ చేసుకున్నవన్నీ చిన్న బౌల్లో తీసుకుందాం. మంచిగా మిక్స్ అయింది. ఈ పోపు దినుసులని, పోపులని, ఆయిల్ని వేసుకుందాం. చూడండి, గోంగూర పచ్చడి చాలా మంచిగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? మరి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ అండి. ఇలా నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ఓకే, బాయ్.